శ్రీమాత్రే నమః అండి. మనం పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకునేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఆ విషయం గురించి మాట్లాడుకునేటట్లయితే, పిల్లలు పొద్దున వెళతారండి. పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు. కొన్ని స్కూళ్ళల్లో ఏసీలు ఉంటాయనుకోండి. అలాంటి స్కూళ్ళ గురించి కాదు. చాలామంది పిల్లలు చెమట పట్టేసి, ఒక చెమట వాసనతోటి, చాలా ఇబ్బందితోటి అసలు వాళ్ళకు చూస్తుంటే అసలు తలంతా తడిసిపోద్దనమాట. షర్ట్లన్నీ తడిసిపోతాయి. ఆ విధమైనటువంటి చాలా చిరాకుతో పిల్లలు ఇంటికొస్తారు. పిల్లలు రాగానే వాళ్ళని ఏం చెప్పారు ఇవాళ? ఏం చేశారు? నువ్వు బాగా చదివావా? ఇట్లా వాళ్ళని ఇసికించకూడదు. చక్కగా రాగానే ఆ బ్యాగ్ పక్కన పెట్టేసిన తర్వాత ఆ స్కూల్ యూనిఫామ్ తీసేసి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని పెట్టిన తర్వాత చక్కగా కాసేపు ఆడుకోవటానికి వాళ్ళకి టైం ఇవ్వాలి. ఎంతసేపు చదువు 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 అనేటువంటి ఇబ్బంది పెట్టకూడదు. చదువు అనేది ఇప్పుడు చూడండి, మనసు ఎప్పుడు కూడా, మన పెద్దవాళ్ళు కూడా గమనించండి, మనసు ఎప్పుడు కూడా ఒక అరగంట గంట ఒక పని చేసిందనుకోండి, ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ శరీరం కానీ మనసు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక 5-10 నిమిషాల తర్వాత అప్పుడు మళ్ళీ ఆ పని చేయటానికి మనకి మనసు అంగీకరిస్తే శరీరం కూడా అక్కడ స్థిరంగా ఉండదు. అటువంటిది మరి పిల్లల్ని ఎంతసేపు చదువు 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 అని ఈ విధంగా నిర్బంధించకూడదు. అలా ఉంటే అసలు వాడికి అస్సలు చిరాకు వచ్చేస్తుందనమాట. చక్కగా పిల్లలకి మంచి తిండి పెట్టి చక్కగా ఆడుకోవటానికి టైం ఇచ్చి చక్కగా మళ్ళీ స్నానం అది చేయించిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టి చక్కగా మంచి మాటలు చెప్పి, ఏంటన్నా ఏం చెప్పారు మీ క్లాస్లో, ఏం చెప్పారు ఏంటి అని ఆ మాటల్లో నుంచే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క స్నేహితుల యొక్క అలవాట్లు, వాళ్ళు ఎటువంటి పిల్లలతో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి, ఇవన్నీ కూడా నిర్బంధంగా కాకుండా వాళ్ళతో చక్కగా మాట్లాడితే ఆ మాటల మధ్యలో నుంచే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎలాంటి పిల్లలతో స్నేహం చేస్తున్నారనే విషయాన్ని రాబట్టగలిగారన్నమాట. అప్పుడు ఆ విధంగా అసలు వాళ్ళ స్నేహాలను మనం గమనించి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళనివ్వకుండా మనం చక్కగా చూసుకుంటూ పిల్లల్ని ఆ విధంగా జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే పిల్లలు చక్కగా ముందు మంచి దారిలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ముందుకు వెళ్ళాలంటే మీ లైక్లు చాలా అవసరం, మీ సపోర్ట్ చాలా అవసరం. శ్రీమాత్రే నమః. జై దుర్గా భవాని.